ఎక్కువగా ఎన్నో మారులు చేసిన పాపములన్నిటినీ క్షమించిన దేవా, పరిశుద్ధతతో నన్ను నింపితివయ్యా, ఆత్మతో నన్ను నడిపితివయ్యా, పరిశుద్ధతతో నన్ను నింపితివయ్యా, ఆత్మతో నన్ను నడిపితివయ్యా. నీకే ఆరాధన, నీకే నా హృదయార్పణ, నీకే ఆరాధన, నీకే నా హృదయార్పణ. నాతో నీవు, నీతో నేను ఒకటై ఉన్నాము, విడిపో యేసయ్యా. వేయి నోళ్లతో స్తుతించిన తీర్చలేను నీ రుణము. వేయి నోళ్లతో స్తుతించిన తీర్చలేను నీ రుణము. నిన్ను స్తుతించుటకే నా జీవితం, నిన్ను స్తుతించుటకే నా జీవితం. నీకే ఆరాధన, నీకే నా హృదయార్పణ. నాతో నీవు, నీతో నేను ఒకటై ఉన్నాము, విడిపో యేసయ్యా. నాతో నీవు, నీతో నేను ఒకటై ఉన్నాము, విడిపో యేసయ్యా. దేవా నీవే కదా, నా దేవా నీవే కదా, నన్ను నడిపే దైవము, నన్ను నడిపే దైవము. నీకే ఆరాధన, నీకే నా హృదయార్పణ, నీకే ఆరాధన, నీకే నా హృదయార్పణ. నాతో ఆరాధన, నీకే నా హృదయార్పణ, నీకే ఆరాధన, నీకే నా హృదయార్పణ. పరము నుండి భూమికి దిగి వచ్చిన యేసయ్యా, వ్యర్థము కాలేదు నీ మరణయాతన. పరము నుండి భూమికి దిగి వచ్చిన యేసయ్యా, వ్యర్థము కాలేదు నీ మరణయాతన. శ్రమలతోనే పోరాడి గెలిచితివయ్యా, పోరాడుటయే నాకు నేర్పితివయ్యా. శ్రమలతోనే పోరాడి గెలిచితివయ్యా, పోరాడుటే నాకు నేర్పితివయ్యా. నీకే ఆరాధన,
కదా, నా దేవ నీవే కదా, నన్ను నడిపే దైవము, నన్ను నడిపే దైవము, నీకే ఆరాధన, నీకే నా హృదయార్పణ, నీకే ఆరాధన, యేసయ్యా, నీకే నా హృదయార్పణ, నీకే ఆరాధన, నీకే నా హృదయార్పణ, నీకే ఆరాధన, నీకే నా హృదయార్పణ. హల్లెలూయా. హల్లెలూయా. ఒకసారి అందరం లేచి నిలబడదాం. లేచి నిలబడి చిన్న ఆరాధన చేసుకొని దైవజనులకి ఈ సమయం అప్పగిద్దాం. దేవా నీకే స్తోత్రాలని చెబుతూ హృదయాంతరంగంలో నుంచి ప్రభువా మాతో మీ సన్నిధిని తోడుగా ఉంచు. ఈ రాత్రికాల సమయంలో మిమ్మల్ని స్తుతిస్తున్నాం. రెండు చేతులు పైకెత్తుదామా ఒకసారి. ప్రభువా నీకు స్తోత్రాలు, యేసయ్యా నీకు స్తోత్రాలు, మంచి దేవా నీకు స్తోత్రాలు. మాకిచ్చిన ఆరోగ్యముకై స్తోత్రాలు, మాకిచ్చిన ఆహారంకై స్తోత్రాలు, మమ్మల్ని నడిపించిన నీ కృపకై స్తోత్రాలు, నీ ప్రేమకై స్తోత్రాలు. అయ్యా సజీవులమై ఉంచినందుకు నీకు స్తోత్రాలు. యేసయ్యా నిన్ను స్తుతిస్తున్నాం. యేసయ్యా ఈ కుటుంబ పక్షంగా నాయన నీకు కృతజ్ఞత స్తుతి ఆరాధన చెల్లిస్తున్నామయ్యా. ఈ కుటుంబ పక్షంగా ప్రభువా మీరు చేసిన మేళ్ళుకై స్తోత్రాలు, ఇచ్చిన రక్షణకై స్తోత్రాలు, నిలబెట్టిన విశ్వాసాన్ని బట్టి స్తోత్రాలు. ప్రభువా ఇంతవరకు మీరు చేసిన మేళ్ళు, ఆరోగ్య విషయంలో, ఆహారం విషయంలో, అయ్యా వ్యవసాయం విషయంలో మీరు చేసిన ప్రతి మేలుకై స్తోత్రాలు. వీటన్నిటికీ మించి ప్రభువా ఆత్మీయతలో స్థిరపరిచినందుకు స్తోత్రాలు, వాగ్దానం ఇచ్చి నడిపిస్తున్నందుకు స్తోత్రాలు. మేమందరము నాయన పరమ కానానుకు చేరునట్లుగా ప్రభువా అయ్యా భూలోకంలో మమ్మల్ని మా విశ్వాసాన్ని సిద్ధపరచండి. నీతి కిరీటం కొరకు ఎదురు చూసే వ్యక్తులుగా చేయండి అయ్యా. యేసయ్యా నిన్ను ఆరాధించే వ్యక్తులుగా మమ్మల్ని చేయండి, నిన్ను సేవించే వ్యక్తులుగా మమ్మల్ని చేయండి, నిన్ను గణపరిచే వ్యక్తులుగా మమ్మల్ని చేయండి. నీ కృప కొరకు నాయన కనిపెడుతూ ఉండగా నాయన సహాయం చేయండి, సహాయం చేయండి. థ్యాంక్ యూ లార్డ్. నీకు వందనాలు, స్తోత్రాలు. ఆరాధన పల్లకిలో మహారాజు యేసయ్యా, ఆరాధింతును ఆనందగానాలతో, నిన్నే ఆరాధింతును, నిన్నే సేవింతును, నాలో ప్రాణమున్నంత వరకు, నాలో ప్రాణమున్నంత వరకు. ఆరాధన పల్లకిలో మహారాజు యేసయ్యా, ఆరాధింతును ఆనందగానాలతో. ఆరాధన పల్లకిలో మహారాజు యేసయ్యా, ఆరాధింతును ఆనందగానాలతో. నిన్నే ఆరాధింతును, నిన్నే సేవింతును, నాలో ప్రాణమున్నంత వరకు. నిన్నే ఆరాధింతును, నిన్నే సేవింతును, నాలో ప్రాణమున్నంత వరకు, నాలో
నన్నాదరించావు. నిన్నే ఆరాధింతును, నిన్నే సేవింతును, నాలో ప్రాణమున్నంత వరకు. ఆరాధింతును, నిన్నే సేవింతును, నాలో ప్రాణమున్నంత వరకు. నాలో ఆరాధన పల్లకిలో మహారాజు యేసయ్యా, ఆరాధింతును ఆనందగానాలతో. యేసయ్యా నీకే స్తోత్రాలు నాయనా. నీ కృపను బట్టి, నీ ప్రేమను బట్టి నీకే స్తోత్రాలు. ఆశ్చర్య కార్యములెన్నో అనుభవింపచేయుటకై అదముడైన యాకోబును పిలచుకొంటివే. ఆశ్చర్య కార్యములెన్నో అనుభవింపచేయుటకై అదముడైన యాకోబును పిలచుకొంటివే. వాక్యములు యాకోబుకు తెలియజేసినావు, వాగ్దాన భూమిని సాక్ష్యముగా నిచ్చావు. వాక్యములు యాకోబుకు తెలియజేసినావు, వాగ్దాన భూమిని సాక్ష్యముగా నిచ్చావు. అధిక బహుమానములు కలుగజేసినావు, అధిక బహుమానములు కలుగజేసినావు. నిన్నే ఆరాధింతును, నిన్నే సేవింతును, నాలో నిన్నే ఆరాధింతును, నిన్నే సేవింతును, నాలో ప్రాణమున్నంత వరకు. నాలో ఆరాధన పల్లకిలో మహారాజు యేసయ్యా, ఆరాధింతును ఆనందగానాలతో. యేసయ్యా, యేసయ్యా నీకే స్తోత్రాలు నాయనా. నీ కృపను బట్టి, నీ ప్రేమను బట్టి, నీ మంచితనాన్ని బట్టి నీకే స్తోత్రాలు అయ్యా. నీ కృపను బట్టి, నీ ప్రేమను బట్టి నీకే స్తోత్రాలు, స్తోత్రం. తరతరములన్నిటను నీ నామ జ్ఞాపకముగా తెలియజేయుటకు మమ్ము నేర్పరచుకొంటివి. తరతరములన్నిటను నీ నామ జ్ఞాపకముగా తెలియజేయుటకు మమ్ము నేర్పరచుకొంటివి. సైన్యములకధిపతికి సూచనలుగాను సర్వలోకనాథునికి అధిపతి. సైన్యములకధిపతికి సూచనలుగాను సర్వలోకనాథునికి. సజీవులమై ఉన్నామంటే నీ ప్రేమ, బ్రతుకున్నామంటే మీ కృప. ప్రభువా, ప్రభువా, ఇశ్రాయేలీలను అయ్యా మీరు నడిపించినట్లుగా మమ్మల్ని నడిపిస్తున్నారు. నీ ప్రేమను అర్థం చేసుకోవడానికి కృప దయచేయి ప్రభు. ఎక్కడ అవిధేయులం కాకుండా, అవిశ్వాసములో మునిగిపోకుండా ఎప్పుడు నీకు కృతజ్ఞులమై బ్రతకటం మాకు నేర్పించండి. విధేయులమై ఉండటం మాకు నేర్పించండి. నీ సిలువ ప్రేమను మేమెప్పుడు నాయనా అయ్యా హృదయంలో తలపోసుకుంటూ మీరు చేసిన మేలుకై, ఉపకారాలకై అయ్యా మేమేమిచ్చిన మీరు తీర్చుకోలేదు. నీ కృపకై స్తోత్రాలు, మీరు కార్చిన అమూల్యమైన రక్తానికై స్తోత్రాలు, మీ సిలువ త్యాగానికై స్తోత్రాలు, మాకు ఇచ్చిన రక్షణకై స్తోత్రాలు.
మమ్మలను ఒక అయ్యా ఇదిగో పరిశుద్ధులైన యాజక సమూహముగా నీ సొత్తు అయిన ప్రజలుగా చేసుకున్నందుకు స్తోత్రాలు. ఎవరికి లేని భాగ్యాన్ని మాకు ఇచ్చినందుకు స్తోత్రం స్తోత్రం స్తోత్రములు. ఈ 2025 సంవత్సరాన్ని మీరు మాకు దీవెనకరంగా చేసి ఇచ్చినందుకు స్తోత్రం. కృతజ్ఞతలు నాయన, కృతజ్ఞతలయ్యా, కృతజ్ఞతలయ్యా, కృతజ్ఞతలయ్యా. మీ సేవకుల్ని మీ సిలువ చాటును మరుగుపరుచుకోండి. మా అందరితో మాట్లాడండి. మా అందరి జీవితాలను సరిచేయండి. మమ్మల్ని అందరినీ బాగు చేయండి అయ్యా. నీ మాట కొరకు ఎదురు చూస్తున్నాం. నీ మాట కొరకు ఎదురు చూస్తున్నాం. నీ మాట మా అందరి జీవితాల్లో స్థిరపరచండి. మహిమా ఘనత ప్రభావాలు మీరే పొందండి. మీరే మా ఆరాధనకు యోగ్యులు. మీరే యోగ్యులు నాయన, మీరే యోగ్యులు. మీకే మహిమా ఘనత ప్రభావములు కీర్తి ఆరోపిస్తూ యేసయ్య పరిశుద్ధమైన నామములో ఈ మనవులు వేడుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఈ ఆరాధనను మీ పాదాలకు సమర్పిస్తున్నాం పరలోకపు తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ఒకసారి అందరూ 2 చేతుల పైకి దేవునికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. చాలా సంతోషం. మరొకసారి మీ అందరి మధ్యలో ఇలా నిలబడడానికి దేవుడు నాకు ఇచ్చిన చక్కటి ఆధిక్యత అంతటిని బట్టి ప్రభువును ఘనపరుస్తున్నాను. నిజంగా ప్రతిదినం కూడా దేవునికి రుణపడి ఉండవలసిన దినం. 103వ కీర్తన 14వ వచనం మనం చదివితే, మనం మంటి వారమని దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఒకసారి చదువుతారు ఎవరైనా? 103వ కీర్తన 14వ వచనం. మనము నిర్మింపబడిన రీతి ఆయనకు తెలిసే ఉన్నది. మనము మంచి వారమని ఆయన జ్ఞాపకం చేసుకొనుచున్నాడు. స్తోత్రం కలుగును గాక. ఈరోజు ఆయుష్తో ఉన్నామంటే ఆయన జ్ఞాపకం చేసుకోబట్టి. మనం మట్టి వారమని ఆయనకు తెలుసు. అందుకే మనల్ని ఆయన జ్ఞాపకం చేసుకున్నాడు. కొత్త సంవత్సరాన్ని ఇచ్చాడు. నేను వీళ్ళు ప్రార్థన అని అడిగితే దగ్గర కాకినాడలోనే ఉన్నాను. ప్రార్థన పెట్టుకుంటామంటే ఎందుకు సడన్గా అన్నాను. సంవత్సరంలో కృతజ్ఞత కూడికలు జరుగుతున్నాయి. సంవత్సరం అంతా కాపాడాడు కదా, అది వచ్చి చాలా రోజులు అవుతుందిగా కొత్త సంవత్సరం అంటే. విశ్వాసులందరూ ఒక్కొక్క రోజు ఒక ఇంట్లో పెట్టుకుంటున్నారు. చాలా సంతోషం. కృతజ్ఞత కలిగి ఉండట చాలా సంతోషం. కూడికి పెట్టుకుని ఆపేయకూడదు. కృతజ్ఞత అంటే మన భాషలో ఏంటో తెలిసిన ప్రార్థన పెట్టేది అయిపోయినట్టు. కృతజ్ఞత మీనింగ్ అది కాదు. ప్రభువు చేసిన కార్యాలు తలపోసుకుంటూనే ఉండాలి ప్రతిరోజు. స్తోత్రం, హల్లెలూయా. సో బైబిల్లో నుండి ఈరోజు కొన్ని మాటలు. కృతజ్ఞత చెల్లించడం ద్వారా దేవునికి మనం ఏం చేస్తున్నామో మనం గుర్తు చేసుకోవాలి. మొదటిగా 69వ కీర్తన 30వ వచనాన్ని దయచేసి చదివి వినిపించండి. 69వ కీర్తన 30వ వచనము. బాగా వినండి. కృతజ్ఞతాస్తుతులతో నేను ఆయనను ఘనపరచెదను. ఆ మాట అందరూ చెప్పండి. కృతజ్ఞతాస్తుతులతో నేను ఆయనను ఘనపరచెదను. ఇప్పుడు చెప్పండి, కృతజ్ఞత ఏం చేస్తుంది? ఎవరిని? ఆయన్నంటే దేవుణ్ణి. చెప్పండి బిగ్గరగా. కృతజ్ఞత ఏం చేస్తుంది అంటే, ఎప్పుడో మేలు చేస్తే సంవత్సరానికి వచ్చేసారి కృతజ్ఞత పెట్టుకుంటే ఘనత వస్తుంది ఆయనకి? అనుదినం. చెప్పండి అందరూ. అనుదినం, ప్రతిరోజు. స్తోత్రం. ఇప్పుడు మనసులో ఉండిపోవాల. కృతజ్ఞత ద్వారా మనం దేవుణ్ణి ఏం చేస్తున్నాం? ఏంటంత డల్గా ఉన్నారు? పని చేసి అలసిపోయి వచ్చారా? అక్కడ హుషారు ఉంటుంది, ఎడరాదు. అక్కడ నిద్ర వస్తుందనరు, ఆకలేస్తుందనరు, చేయి నొప్పి వస్తుందనరు, కాళ్ళు నొప్పులు వస్తున్నాయి అని కూడా అనరు. దేవుని వాక్యం దగ్గరికి వచ్చేసరికి అలసిపోయా. దేవునికి కూడా అంటే క్షమించండి, కూడా అన్న మాటకు మొదట నీ దేహాన్ని వాడవలసింది దేవునికే. స్తోత్రం. అందరం చూద్దాం. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, కృతజ్ఞత ద్వారా మనం దేవుని ఏం చేస్తున్నాం? ఘనపరచడం. ఎంత గంభీరంగా ఉండాలి, ఎంత ఘనంగా ఉండాలి. మీ పిల్లలు పెళ్ళిళ్ళు చేస్తే ఎంత ఘనంగా చేస్తారు? వరే ఊరు చెప్పుకోవాలరా అంటారు. మరి దేవుని ఘనపరిచేటప్పుడు నోరు తెరవరండి. నోరు తెరవరు.
ప్రభువును ఘనపరిచేటువంటి విధానం చాలా శ్రేష్టమైనది. మానవునికి అది ఒక వరంగా ఇవ్వబడింది. ఈ కృతజ్ఞత చెల్లించేటువంటి అనుభవంలో ఏ ఒక్కరూ కూడా నిర్లక్ష్యంగా ఉండకూడదు. అందుకే ఈ మాట చదువుతున్నప్పుడు అనుదినము గుండెల్లో నుంచి ఎలా రావాలో తెలుసా? ఆయన ఘనపరచబడేలాగా కృతజ్ఞత రావాలి. స్తోత్రం, హల్లెలూయా. సో గత సంవత్సరం చాలా మేలు చేశాడు, ఆరోగ్యం ఇచ్చాడు, కృప చూపించాడు, స్వస్థతలు ఇచ్చాడు, నెమ్మదినిచ్చాడు, శత్రువైన సాతాను నుండి తప్పిస్తూ వచ్చాడు, ఎన్నెన్నో ఉపకారాలు చేశాడు. ఈ చేసిన కార్యాలన్నిటికీ ఏం చేయాలి? ఆయన కృతజ్ఞత చెల్లించాలి. స్తోత్రం. మరొక మాటకు వెళ్ళక ముందు, కృతజ్ఞత ద్వారా మనం దేవుణ్ణి ఏం చేస్తున్నాం? దగ్గరగా చెప్పండి. ఇక్కడన్నా ఏం చేస్తున్నాం? జర నోరు ఎత్తి ఘనపరచడం అని చెప్పవచ్చా? అరే పిచ్చోళ్ళందరూ రోడ్డు మీద ఏమేమి అరుస్తున్నారు గొంతు పోయేలాగా. సృష్టికర్త అయిన దేవునికి అరవలేరా? హల్లెలూయా. మనుషులు అబ్బా జై జై అంటూ ఉంటారు. అరే నేను పుట్టించి నీ జీవితాన్ని ఇంతవరకు నడిపిస్తున్న దేవుని కొరకు నీవు నిలబడలేవా? అందుకే కృతజ్ఞత మనం దేవుని ఘనపరిచేలా చేస్తుంది. స్తోత్రం. సంవత్సరానికి ఒకసారి కాదు, ప్రతిరోజు చెప్పాలి అందరూ కూడా హల్లెలూయా. ఈ కూడికి ఏర్పాటు చేసుకున్న కుటుంబ సభ్యులందరూ కూడా సంవత్సరానికి ఒకసారి కాదు. అది క్రిస్మస్ పండుగ ఒకేసారి వస్తుంది, జనవరి పండుగ సంవత్సరానికి వచ్చేసారి, అట్లా కాదు. ప్రతిరోజు కృతజ్ఞతే. స్తోత్రం. బిగ్గరగా హల్లెలూయా. రెండవ మాట చూడండి, లూకాసు వార్త 17వ అధ్యాయము 16 నుండి 18 వచనాలు ఎవరైనా చదివి సహాయం చేయండి. కృతజ్ఞత చెల్లించడం ద్వారా మనం చేసే పనులు. దేవుని మహిమ పరచుచు, చాలండి, దేవుని మహిమ పరచుచు ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెను. స్తోత్రం. ఎవడు వీడు? కుష్ఠరోగి. ఎవరమ్మా? కుష్ఠరోగి. దేవుడు బాగు చేశాడు. 10 మంది వచ్చారు, వెళ్ళి యాజకుడు కనపరచుకుండా అన్నారు. 10 మంది తిరిగి వెళ్తున్నారు, మార్గ మధ్యంలో అందరూ స్వస్థపడ్డారు. కానీ తిరిగి వచ్చినోడు ఒకడే. లోకంలో కూడా చాలా మంది ఉన్నారు, కృతజ్ఞత చెల్లించే వాళ్ళు 100కి 10 మంది ఒకరు తేలిపోతున్నారు. మిగిలిన వాళ్ళందరూ కృతజ్ఞతకు దూరం అవుతున్నారు. విశ్వాసికి ఉండవలసిన లక్షణాలలో కృతజ్ఞత అతి ప్రాముఖ్యమైనది. స్తోత్రం. అందుకే ప్రతిరోజు కృతజ్ఞత చెల్లించాలి. సనగడం ఎక్కువైపోయింది మనకి, సనుగుళ్ళు ఎక్కువైపోవడం, దెప్పిళ్ళు ఎక్కువైపోతాం. దేవుని మీద కూడా అన్ని మేలులు పొంది ఉపకారాలు పొంది ఏం చేశాడంటూ ఉంటాం. పోనీ గతకాలం చేసిన జ్ఞాపకం చేసుకుని ఎప్పుడైనా దేవునికి థ్యాంక్స్ చెప్పావా? ఇచ్చిన ఆరోగ్యం, ఇచ్చిన నెమ్మది, ఇచ్చినటువంటి లేదా చేసినటువంటి కార్యాలు ఇవన్నీ జ్ఞాపకం చేసుకుంటూ దేవునికి ఎప్పుడైనా కృతజ్ఞత చెల్లించావా? అందుకే బైబిల్ చెబుతున్నది, కృతజ్ఞత చెల్లించడం ద్వారా దేవుణ్ణి మనం ఘనపరుస్తున్నాం. మొదటిది. రెండవది, ఈ 16వ వచనంలో చదివాం, దేవుణ్ణి మహిమపరుస్తున్నాం. చెప్పండి. దేవుణ్ణి కృతజ్ఞత ద్వారా ఇన్ని పనులు చేయగలుగుతున్నాం మనం, గంభీరమైనవి, అనుదినము మనం చేయవలసింది. కాబట్టి కృతజ్ఞత ద్వారా దేవుని ఘనపరుస్తున్నాం, కృతజ్ఞత ద్వారా దేవుని మనం మహిమపరుస్తున్నాం. అందరూ చెప్పాలా హల్లెలూయా. మూడవదిగా చూడండి, 1 తెస్సలోనిక పత్రిక 5వ అధ్యాయము 16 నుండి 18 వరకు ఉన్న వచనాలు. తెస్సలోనీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయము 16 నుండి 18 వచనం వరకు. ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి, ఇలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయములో దేవుని చిత్తము. ఆ మాట చెప్పండి, చివరి మాట, దేవుని చిత్తము. బిగ్గరగా. అంటే కృతజ్ఞత చెల్లించడం ఏం చేస్తున్నాం? కొన్ని వాయిస్లు తగ్గిపోయినాయి, అంటే చేయట్లేదంటే అర్థమైపోయిందేమో. అర్థమైపోయినట్లున్నది. భక్తి అంటే ఏదో ఆ టైంకి వచ్చి ముసుకేసుకుని కూర్చునేది కాదక్కో అన్నావు, అలాంటిది కాదు. బ్రతుకంత కృతజ్ఞతతో ఈ జీవితానికి దేవుడు రక్తమిచ్చి కొని, ప్రాణమిచ్చి, ఆయుష్ను పొడిగించి, సమస్తాన్ని ధారాళంగా ధారపోసి, కంటికి రెప్పలా మనలను కాపాడుకుంటున్నటువంటి దేవాతి దేవుడు. ఏమివ్వగలం? అరే మనుషులు చిన్న మేలు చేసినారు అనుకో మర్చిపోలేం, థ్యాంక్స్ అని చెప్తాం. నీ ఊపిరి నీలో నిలిపి, కాలు చేతులు పనిచేసేలాగా ఆరోగ్యం నీలో ఉంచి, నీ కుటుంబం క్షేమంగా ఉండడం నువ్వు కళ్ళారు చూసిన తర్వాత నోరు తెరిచి దేవా థ్యాంక్స్ అని చెప్పవేంటి?
దేవా కృతజ్ఞతలని చెప్పవేంటి? దేవా నీకు వందనాలని చెప్పవెందుకు? అలా చేయడం ద్వారా దేవునికి మనం ఏం చేస్తున్నాం? ఈరోజు 3 మాటలు నేర్చుకున్నాం. ఈ గుర్తుపెట్టుకోండి బాగా. కృతజ్ఞత అనగానే ఈ 3 మాటలు నీ మదిలో మెదలాలి. ఈ 3 ఇంకా బైబిల్ అంటే ఈ గుర్తుపెట్టుకోండి. దేవుని చిత్తం అయితే మరొకసారి వచ్చినప్పుడు మిగిలిన విషయాలు నేను జ్ఞాపకం చేస్తాను. స్తోత్రం. ఇప్పుడు చెప్పండి, కృతజ్ఞత ద్వారా మొదటగా దేవుని ఘనపరుస్తున్నాం. కృతజ్ఞత ద్వారా మొదటగా, రెండవదిగా మహిమపరుస్తున్నాం. కృతజ్ఞత ద్వారా మూడవదిగా ఆయన చిత్తం చేస్తున్నాం. ఇవన్నీ పక్కన పెట్టేసి పిచ్చి పిచ్చి అన్ని చేస్తే ఎట్లాగా? దేవుని గణపరిచేవి, దేవుని మహిమపరిచేవి, ఆయన చిత్తం చేసేటువంటిది కృతజ్ఞత. దీన్ని అలవాటు చేసుకోవాలి. స్తోత్రం. దీనిని అలవాటు చేసుకోవాలి. అందుకే ఉదయాన్నే లేవగానే థ్యాంక్స్ ప్రభువా, థ్యాంక్స్ ప్రభువా, నా కుటుంబాన్ని బట్టి వందనాలయ్యా, నా ఆరోగ్యాన్ని బట్టి వందనాలయ్యా, నాకు ఇచ్చిన సహవాసాన్ని బట్టి, రక్షణ బట్టి వందనాలయ్యా, వాగ్దానాలను బట్టి వందనాలయ్యా, నాయనా మాకు ఇచ్చిన సేవకులను బట్టి వందనాలయ్యా, పిల్లలను బట్టి వందనాలయ్యా. రోజు దేవునికి థ్యాంక్స్ చెప్పాలా. ఈడు పనికి మాలినోడు, ఈడు షడ్డోడు అని వాళ్ళని తిడతా ఉండకూడదు. వాళ్ళని బట్టి దేవునికి థ్యాంక్స్ చెప్పాలా. వాళ్ళు ఎలా ఉన్నా వాళ్ళని బట్టి నువ్వు దేవునికి కృతజ్ఞత చెల్లిస్తుంటే నువ్వు దేవుని చిత్తం చేస్తున్నావు. ఆమేన్. దేవుని ఘనపరుస్తూ వస్తున్నావు. ఆమేన్. దేవుని మహిమపరుస్తూ వస్తున్నావు. ఆయన తిడితే ఏమొస్తుంది? ప్రభువు ఎదుట మీకు కలిగి ఉన్నటువంటి, అనుభవిస్తున్న ప్రతి మేలులన్నిటికీ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదుముగాక. కొలస్సీ పత్రిక 2వ అధ్యాయము 7వ వచనం ఒకసారి చదువుదాం. కొలస్సీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 7వ వచనం చదవమ్మా. కావున మీరు ప్రభువైన క్రీస్తు యేసును అంగీకరించిన విధముగా. చాలు, మొదటి మాట అండి. కృతజ్ఞతలు చెల్లించే ముందు ఒక వ్యక్తి జీవితంలో ఉండాల్సిన లక్షణాలు, ఒక వ్యక్తి జీవితంలో ఉండవలసినటువంటి సుగుణాలు. మొట్టమొదటిది ఏంటో తెలుసా? క్రీస్తు యేసును నీ సొంత రక్షకునిగా నువ్వు అంగీకరించి ఉండాలి. స్తోత్రం. యేసయ్య నీకు తెలుసు కాదు, ఆయనను అంగీకరించి నీ హృదయంలోకి తెచ్చావా లేదా? నీ హృదయంలోనికి ఆయనను ఆహ్వానించావా లేదా? నా మాట కాదు, బైబిల్ చెబుతున్నది. ఏమని? మరలా చదువమా 7వ వచనం. కావున మీరు ప్రభువైన క్రీస్తు యేసును అంగీకరించిన విధముగా. స్తోత్రం. బైబిల్ చెబుతూ ఉన్నది యేసును అంగీకరించాలి. బైబిల్ చెబుతూ ఉన్నది వాక్యాన్ని అంగీకరించాలి. బైబిల్ చెబుతూ ఉన్నది సహవాసాన్ని అంగీకరించాలి. బైబిల్ చెబుతూ ఉన్నది దేవుని వెంబడించడానికి నీ సమ్మతి కావాలా. సమ్మతి లేకుండా ఆయనతో కలిసి నడవలేవు. ఆయన నాకు తెలుసు, పండగ కూడా చేస్తా, కొత్త బట్టలు వేసుకుంటా, ఇవి కాదు. ఆయనను అంగీకరించవంటే ఆయన నీ హృదయంలో ఉన్నట్లు. అంగీకరించిన వారి హృదయాల్లో నివసించే దేవుడు. తెలుసు, నాకు తెలుసు అనుకున్న వారి హృదయాల్లో ఉండేవాడు కాదు. బాగా ఈ మాటలను దయచేసి అర్థం చేసుకోండి. అంగీకరించినటువంటి వారి హృదయాల్లో ఉండేటువంటి వాడు. ఆ గొప్ప దేవుని నువ్వు అంగీకరించిన వాడివై ఉండాలి. ఒకవేళ ఇంకెవరైనా ప్రభువును అంగీకరించకపోతే ఈ రాత్రి నీ సొంత రక్షకునిగా నీ హృదయంలోకి చేర్చుకో. మా ఇంట్లో క్యాలెండర్లు ఉన్నాయి, మా ఇంట్లో వాక్యాలు ఉన్నాయి, మా పిల్లలందరూ సండే స్కూల్కి పోతారు, మా భార్య చర్చికి పోతుంది, మేము సంవత్సరం కానుకలు ఎత్తుతాం. పోవు దేవుని దగ్గరికి. ప్రభు అయిన క్రీస్తు యేసును నీ సొంత రక్షకునిగా నువ్వు మొదట అంగీకరించాలి. స్తోత్రం. రెండో మాట ఏంటండి? ఆయన యందు వేరుపారిన వారై. స్తోత్రం. చూడండి, ఆయనను అంగీకరించి మొదటి మాట ఆయన యందు వేరుపారాలట. చెప్పాలందరూ, ఆయన యందు వేరుపారాలట. ఆయనను అంగీకరించాలి, ఆయనలోనే వేరుపారాల. ఆయన యందే వేరుపారాల. వేరుపారడం అంటే దాని అర్థం ఏంటో తెలుసా? నీ విశ్వాసాన్ని ఆయనలో కదలక నిలుపుకోవాలా. నీ విశ్వాసాన్ని ఆయన జీవితంలో కదలక స్థిరపరచుకోవాలా. విశ్వాసమును నువ్వు స్థిరపరచుకోకపోతే నీ వేరు నిలబడదు. ఎందుకంటే చెట్టును చూడండి, చెట్టు బలంగా ఉన్నదంటే సాదృశ్యం ఏంటి? దాని వేరు బలంగా భూమిలో ఉండబట్టే. అంటే క్రీస్తులో యేసయ్యలో నువ్వు బలంగా ఉన్నావంటే ఎన్ని కష్టాలు వచ్చినా నువ్వు నిలబడతావు. ఎన్ని కష్టాలు వచ్చినా కానీ నువ్వు నిలబడతావు. ఎన్ని శ్రమలు వచ్చినా కానీ నువ్వు నిలబడతావు. దానికి కారణం ఏంటో తెలుసా? వేరు భూమిలో నాటుకుపోయి ఉన్నది. స్తోత్రం.
బిగ్గరగా అందరూ చెప్పాలి, హల్లెలూయా. మరొకసారి బిగ్గరగా, హల్లెలూయా. మరొకసారి, హల్లెలూయా. కాబట్టి ఆయనను అంగీకరించాలి. రెండవ మాట, ఆయన యందు వేరుపారాలి. చెప్పండి అందరూ కూడా, ఆయనను అంగీకరించాలి, ఆయన యందు వేరుపారాలి. ఆయనను అంగీకరించకుండా ఆయనలోని విశ్వాసం అనే వేరును భూమిలో అంటే ఆయనలో నిలుపుకోకుండా ఉంటే మన జీవితం వర్ధిల్లదు. మూడో మాట కూడా చెప్పండి మా త్వరగా, ఇంటి వలె కట్టబడుచు. బాగా అర్థం చేసుకోండి. ఎవరు ఏ వలేమా? ఇంటి వలె కట్టబడుచు. దేవునికి ఒక ఇల్లుగాను కట్టబడాల. భక్తి అంటే సామాన్యం కాదండి. భక్తి అంటే మనం అనుకున్నంత ఈజీ కాదండి. ప్రభువుని అంగీకరించి, బాగా ఈ మాటను అర్థం చేసుకోండి. రెండవ మాట, ఆయన యందు వేరుపారి ఆయన కోసం ఇంటిలా కట్టబడాలి. ఆయన నివసించేలాగా కట్టబడాలి. ఆయన కొరకు కట్టబడాలి. ఆయన వలే కట్టబడాలి. ఆయనకు నివాస యోగ్యంగా ఉండుటకు కట్టబడాలి. స్తోత్రం కలుగును గాక. తర్వాత మాట కూడా చూడండి, మీరు నేర్చుకున్న ప్రకారముగా విశ్వాసమందు స్థిరపరచబడుతూ. విశ్వాసంలో స్థిరంగా ఉండాలంటే వాక్యాన్ని నేర్చుకోవాలా. ఏం నేర్చుకోవాలమ్మా? వాక్యం. ఎందుకంటే విశ్వాసికి ఆహారం వాక్యం. వినుట వలన విశ్వాసం కలుగును. వినుట క్రీస్తును గూర్చిన మాట. ఎవరి మాట? క్రీస్తును గూర్చిన మాట వలన విశ్వాసం వస్తుంది. సో ఈ విశ్వాసాన్ని మనం ఏం చేయాలో తెలుసా? నేర్చుకోవాలి. వాక్యము ద్వారా విశ్వాసములో నిలబడడానికి స్థిరంగా నేర్చుకోవాలి. స్తోత్రం. తర్వాత మాట చూడండి. తర్వాత మాట త్వరగా, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట యందు. ఈ మాట కోసం ఇదంతా చదివినాను. దేనిలో విస్తరించాలండి? అందరూ చెప్పండి జరా. దేనిలో? మన ఆస్తి పెరగాలి, బాడీ పెరగాలి, పేరు ప్రఖ్యాతులు పెరగాలి అని మనం అనుకుంటాం. కానీ విశ్వాసి నీ జీవితంలో విస్తరించాల్సింది ఏంటో తెలుసా? నువ్వు దేవునికి చెల్లించే కృతజ్ఞతాస్తుతులు. సనగడమేమో 3 గంటలు ఉంటుంది, కృతజ్ఞత చెల్లించడం 3 సెకండ్లు కూడా ఉండదు. 3 సెకండ్లు కూడా ఉండదు. 3 సెకండ్లు కూడా కనపడదు. అందుకే కృతజ్ఞతాస్తుతుల విషయంలో విశ్వాసి విస్తరించాల. అంటే రోజు రోజు కృతజ్ఞత అనేది జీవితంలో పెరగాల. ప్రతిదాని విషయంలో దేవునికి థ్యాంక్స్ చెప్పాలి. అందుకే ఇంతకు ముందు చదివాం, 1 తెస్సలోనిక 5:16లో ప్రతి విషయంలో ఏం చేయాలి? ప్రతి విషయంలో థ్యాంక్స్ చెప్పిన వాళ్ళు ఎంతమంది? సనిగిన వాళ్ళు ఎంతమంది? బాధపడిన వాళ్ళు ఎంతమంది? కష్టం రాకనే బాధపడతాం. థ్యాంక్స్ చెప్పాము ఎప్పుడన్నా? కృతజ్ఞత చెప్పాము ఎప్పుడైనా? ఆ బాధ ఎందుకు వచ్చింది తెలుసా? థ్యాంక్స్ నీకు అలవాటు చేయడానికి, కృతజ్ఞత నీకు అలవాటు చేయడానికి. కష్టాలు ఎందుకు వస్తున్నాయో తెలుసా? కృతజ్ఞత నీకు అలవాటు చేయడానికి. అది కూడా క్రీస్తును అంగీకరించిన వారు, క్రీస్తులో వేరుపారిన వారు, ఆయన కొరకు ఇంటి వల్లే కట్టబడుతున్నటువంటి వారు, వాక్య ప్రకారం నేర్చుకుంటూ విశ్వాసంలో స్థిరపడినటువంటి వారు కృతజ్ఞతాస్తుతులు చెల్లించడంలో వారు విస్తరిస్తారు. స్తోత్రం. అందరం చూద్దాం, హల్లెలూయా. సో ఈరోజు కృతజ్ఞత గురించి కొన్ని ఆలోచనలు మీ ముందు పెట్టే అవకాశం దేవుడు నాకు ఇస్తున్నాడు. కాబట్టి మీరు కూడా కృతజ్ఞత యొక్క ప్రాముఖ్యతను, దేవుడు చేసిన ప్రతి మేలు, మన గ్రామంలో ఉన్నది ఏంటంటే మనందరికి ఉన్నటువంటి అలవాటు, దేవుడు చేసిన మేలు ఏదన్నా ఉంటే, ఉద్యోగం వచ్చినా, పిల్లలు పుట్టినా, పెళ్ళిళ్ళు అయినా, ఏదన్నా కృతజ్ఞత కూడికి పెట్టేసుకున్న ఆ రోజు ఏంటో తెలుసా? కృతజ్ఞత కూడికిలో కూర్చుని వాక్యం వినో, పనులు చేస్తూ ఉంటారు. బిజీ లుంగి ఎగ్గట్టి అటు ఇటు నోరు బాబు నిలబడి కూర్చుని వాక్యం వినరా బాబు అంటే వెండు, పనులు బిజీ. అలాంటప్పుడు మనం పెట్టుకోవడం ఎందుకు? అందుకే పనులన్నీ ముందే పెట్టుకొని చక్కగా బుద్ధి కూర్చుని నోరు తెరచి దేవునికి థ్యాంక్స్ చెప్పాలి. ఎన్నెన్ని కార్యాలు చేసావయ్యా, ఎన్నెన్ని అద్భుతాలు చేశావు, నశించిపోతున్న నన్ను రక్షించావు, నీ రక్తముతో కడగబడే అవకాశం ఇచ్చావు, విమోచించబడిన గుంపులోకి తీసుకొచ్చావు, రక్షణార్థమైన మారు మనసులో నిలిచి బాప్తిజం అనుభవం ద్వారా బల్లను సమీపించేలాగా కృప దయచేస్తూ వచ్చావు, పరిశుద్ధుల సహవాసంలో నిలిచి రాబోతున్న నిన్ను ఎదుర్కోవడానికి జీవవాక్యమును పట్టుకొని లోకంలో జ్యోతుల వలె కనబడడానికి నాకు అవకాశం ఇచ్చావు ప్రభువా. ఎన్నెన్ని మేలులు ఆయన చేస్తున్నాడు. స్తోత్రం. అందుకే ఆత్మానుసారంగా ప్రతి ఒక్కరూ ఎదగాలి. నువ్వు ఎదుగుతున్నావంటే నీ నోటును కృతజ్ఞతలు కనబడాలా. దాదే రుజువు. కృతజ్ఞత లేకుండా మనం ఎదగలేం. అందుకే ప్రతిరోజు లేవగానే భార్యను బట్టి భర్త
భర్తను బట్టి భార్య, పిల్లలను బట్టి తల్లిదండ్రులను బట్టి పిల్లలు థ్యాంక్స్ చెప్పాలి. సంఘాన్ని బట్టి, సహవాసాన్ని బట్టి, విశ్వాసులను బట్టి, పరిశుద్ధులను బట్టి, ప్రార్థనలను బట్టి, అవసరతలను బట్టి ప్రతి దాని విషయంలో కృతజ్ఞత చెప్పాలి. స్తోత్రం. ఫిలిప్పీ పత్రిక 4:6-8 అక్కడ ఉంటుంది. మీరు తీయదుగా నేను చదువుతాను చూడండి. మీరు ఏ విషయంలో చింతపడొద్దు, కానీ ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞత పూర్వకంగా మీ మనవులు దేవునికి తెలియచేయండి. ఎలా తెలియజేయాలట? కృతజ్ఞతాపూర్వకముగా. స్తోత్రం. చింతలు కూడా, నీకొచ్చిన చింత కూడా కృతజ్ఞతతో దేవుని దగ్గర తీసుకొచ్చి, అయ్యా నీ ప్రేమ చేత నాకు అనుమతించో, ఇది చూస్తే నాకు బాధేస్తుంది, అయినా నీ చిత్తం లేకుండా అది నా యొద్దకు రాదు, కాబట్టి అనుమతించో, నీకే కృతజ్ఞతలు, అందులో ఎలా నడుచుకోవాలో నన్ను నడిపించు, బలపరుచు, నాతో మాట్లాడు, అందును బట్టి కూడా నీ కృతజ్ఞతలు అయ్యాని దేవునికి చెప్పాలి. స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి కృతజ్ఞత ద్వారా విశ్వాసి విస్తరించాలి. నేనేమంటాను తెలుసా? దేవుని నమ్ముకున్న తర్వాత అంటే నాకు అన్ని కలిసి వచ్చినాయి, అన్ని వచ్చినాయి అంటే అది నేను నమ్మా. ఎందుకంటే దేవుడు అందరిని దీవిస్తాడు. ఒకవేళ అది కూడా 100% కరెక్ట్ అయి ఉండొచ్చు, కానీ నువ్వు వర్ధిల్లేవు ఎప్పుడో తెలుసా? ఎలా కనపడతావు తెలుసా? నీ నోట ఎప్పుడు థ్యాంక్స్ గివింగ్ ఉంటుంది, నీ నోట ఎప్పుడు కృతజ్ఞత ఉంటుంది. వందనాలయ్యా యేసయ్యా, నీకు వందనాలయ్యా, ఎక్కడున్నవాడిని ఎక్కడికి తీసుకొచ్చావు, ఎలా ఉండాల్సిన వాడిని ఎక్కడికి తీసుకొచ్చావు, ఇది నీ కేవలం దయబట్టే కదా ఈరోజు ఇంత నెమ్మదిగా ఉండగలుగుతున్నాం. జాగ్రత్తగా ఈ మాటలను దయచేసి అర్థం చేసుకుంటూ ప్రభువు వైపు చూడాలని ప్రేమపూర్వకంగా నేను మీ అందరికీ తెలియజేస్తున్నాను. హల్లెలూయా. ఇంకో మాట చూడండి త్వరగా. 1 తిమోతి 4:3 ఎంత అద్భుతమైన మాట అది. తిమోతికి రాసిన మొదటి పత్రిక 4:3 చదువుదాం బిగ్గరగా. 3 ఆ అబద్ధికులు వాత వేయబడిన మనస్సాక్షి గలవారై వివాహము నిషేధించుచు, బాగా అర్థం చేసుకోండి, సత్య విషయమై అనుభవ జ్ఞానము గల విశ్వాసులు, మరలా చదవండి ఆ లైన్, సత్య విషయమై అనుభవ జ్ఞానము గల విశ్వాసులు కృతజ్ఞతాస్తుతులు చెల్లించి, స్తోత్రం కలుగునుగాక. విశ్వాసుల పని అంటే ఇక్కడ చెప్తున్నాడు. ఏ విశ్వాసులో తెలుసా? సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానం ఉన్న వాళ్ళు, సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానం ఉన్న విశ్వాసులు. ప్రార్థనకి వెళ్ళే వాళ్ళు చాలా మంది ఉంటారండి, విశ్వాసులు కొద్దిమంది. అందుకే ప్రభు ఏమన్నాడు తెలుసా? అయినను విశ్వాసులలో విశ్వాసాన్ని నేను కనుగొందునా. ప్రభువుకు కావాల్సింది విశ్వాసంలో నడిచేవారు, విశ్వాసిగా నడిచేటువంటి వారు. ఈరోజు నీ జీవితం అలానే ఉన్నదా? అయితే మన జీవితంలో కనబడవలసిన అద్భుతమైనటువంటి ఆలోచన ఏంటో తెలుసా? సత్య విషయమైన అనుభవ జ్ఞానం. ఇప్పుడు కృతజ్ఞతాస్తుతులు ఎవరు చెల్లిస్తారో తెలుసా? సత్య విషయమైన అనుభవ జ్ఞానం. స్తోత్రం. ఏ జ్ఞానం అండి? అనుభవ జ్ఞానం. మీ అందరికీ తెలుసు కోత కోయడం ఎలాగో, మాకు తెలియదు. ఒకవేళ వచ్చినా మీ అంత స్పీడ్ కోయలేకపోయినా వెనకబడి వస్తూనే ఉంటాం. మీరు ఎందుకు స్పీడ్ వెళ్తారు? మీకు అనుభవం ఎక్కువ. మీకేం ఎక్కువ? అనుభవం ఎక్కువ. చూసి వెనక చూసి రా అంటావు. ఎట్టొస్తావు? నేను అనుభవం లేకుండా చేయి నొప్పి వస్తుంది. మీలాగా స్పీడ్గా నేను కొడవలు ఆడించలేను. నాకు తెలుసు, బాగా తెలుసు. కట్టేతకు ఒక రోజు వెళ్ళి పని చేయలేక తలనొప్పి అని వీళ్ళకి వంక చెప్పేసి నేను మధ్యలో పారిపోయి వచ్చిన ఇంటికి. నాకు లేదు, అనుభవం లేదు. మీరు రాత్రి అంతా సాయంకాలం అయినగా నా చీకట్లో ఉరుకులు ఎత్తి కూడా కట్టే తీయగలరు. మాకు ఆ విషయంలో అనుభవం లేదు. కానీ ప్రతి విశ్వాసికి ఉండవలసిన అనుభవ జ్ఞానం ఏంటో తెలుసా? సత్య విషయమైన అనుభవం. స్తోత్రం. ఆ అనుభవం నీకున్నదని ఎలా తెలుస్తుంది? కృతజ్ఞత నీ నోటి నుండి బయటకు వస్తుంది కాబట్టి. ఆమేన్. కృతజ్ఞతలు నీ నోటి నుండి బయటకు వస్తాయి కాబట్టి. స్తోత్రం కలుగును గాక. అందరం చూద్దాం. హల్లెలూయా. బిగ్గరగా హల్లెలూయా. అందుకే సత్యమును గురించిన అనుభవ జ్ఞానం, సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానం, వాక్యానుసారమైన అనుభవ జ్ఞానం, ఆలోచనతో కూడింది కాదు, నాకు నీకు మనసుకు నచ్చింది కాదు. సత్యమనే వాక్యం, సత్యమై ఉన్న యేసును గురించిన అనుభవ జ్ఞానం. ఈ అనుభవ జ్ఞానం కలిగిన విశ్వాసి దేవుని స్తుతిస్తూనే ఉంటాడు, కృతజ్ఞత చెల్లిస్తూనే ఉంటాడు. కృతజ్ఞత చెల్లించకుండా నువ్వు సణుగుతూ ఉన్నావంటే ఈ అనుభవ జ్ఞానం ఇంకా రాలా. ప్రార్థనకి వెళ్తున్నావు కానీ అనుభవ జ్ఞానం రాలా, పాటలు పాడుతున్నావు కానీ అనుభవ జ్ఞానం రాలా. ఎందుకంటే నీ నోటి నుండి కృతజ్ఞత రావడం లేదు. చిన్న సమస్య రాగానే గలిబిలైపోతా ఉన్నావు. అందుకే ప్రతి విధమైనటువంటి ఆలోచన హృదయపూర్వకంగా
అలవాటు చేసుకుంటూ లేదా జ్ఞాపకం చేసుకుంటూ ప్రతి మేలును బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదుముగాక. హల్లెలూయా. ప్రతి ఉపకారాన్ని బట్టి దేవునికి కృతజ్ఞత చెల్లించుదుము గాక. గృహములో నుండి చీకటిని పారద్రోలి, పాపమును పారద్రోలి, దౌర్భాగ్యతను పారద్రోలి, దరిద్రతను పారద్రోలి, రక్షణార్థమైన మారు మనసు, దేవునితో సమాధానకరమైన అనుభవాలు దయచేసిన దేవునికి కృతజ్ఞతలు చెల్లించాలి. స్తోత్రం. అలా చేసేవాడు దేవుని కనపరుస్తున్నాడు, అలా చేసేవాడు దేవుని మహింపరుస్తున్నాడు, అలా చేసేవాడు దేవుని చిత్తాన్ని చేస్తున్నాడు. ఈ అనుభవంలో మనం తప్పిపోయిన వారంగానే కనపడుతున్నాం. ఈ సంవత్సరం మనకు దేవుడు ప్రేమించి ఒక విషయం జ్ఞాపకం చేసేది ఏంటో తెలుసా? ఈ ఇయర్ కృతజ్ఞతలు చెల్లించడంలో మనందరం విస్తరించుదుముగాక. దగ్గరగా విస్తరించుదుముగాక. కృతజ్ఞతాస్తుతులు చెల్లించడంలో విస్తరించుదుముగాక. అది మనిషికి అది ఇచ్చేది దేవునికి. ఎందుకంటే నీ కృతజ్ఞత దేవుని గణపరుస్తున్నప్పుడు ఎంత శ్రద్ధగా ఇవ్వాలి. నీ కృతజ్ఞత దేవునికి ఇస్తున్నప్పుడు లేదా ఆయన మహింపరుస్తున్నప్పుడు ఎంత శ్రద్ధగా ఇవ్వాలి. ప్రేమపూర్వకంగా ఈ మాటలను అర్థం చేసుకుంటూ దేవుని చిత్తానికి కంప్లీట్ గా లోబడాలని ప్రేమపూర్వకంగా నేను మీకు తెలియజేస్తున్నాను. హల్లెలూయా. బిగ్గరగా హల్లెలూయా. కాబట్టి కృతజ్ఞత ఎవరు చెల్లిస్తారంటే సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానము కలిగిన విశ్వాసులు. ఎవరండి? సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానం కలిగిన విశ్వాసులు. విశ్వాసి, నువ్వు ప్రభువును అంగీకరించి ఆయన యందు వేరుపారి ఇంటిగా కట్టబడుతూ నేర్చుకున్న ప్రకారంగా విశ్వాసంలో స్థిరపరచబడుతూ ఉంటే కృతజ్ఞతల యందు విస్తరణ నీ జీవితంలో కనబడుతుంది. అందుకే నీ నోటి నుండి ఎప్పుడు కూడా బూతులు అనేవి కనబడకూడదు, అవిశ్వాసపు మాటలు కనబడకూడదు. ప్రతి విషయంలో దేవునికి కృతజ్ఞత అనే మాటలు కనబడాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. దగ్గరగా చూద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఆ తర్వాత చూడండి, మరొక మాట కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తాను. రోమీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 8-9 వచనాలు చదువుకుందాం. రోమీలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 8-9 వచనాలు. అందులో చూద్దాం. మీ విశ్వాసము సర్వలోకమున ప్రచురము చేయబడుచుండుటను బట్టి మొదట మీ అందరి నిమిత్తము యేసుక్రీస్తు ద్వారా నా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. స్తోత్రం. మరొక మాట ఏంటో తెలుసా? మీ విశ్వాసం అందరికి తెలుస్తుంది. మీ విశ్వాసం అక్కడికి వెళ్ళి చూడండి, రోమపత్రిక అసలు ఒక చోట కాదంట, సర్వలోకం. అరే, నువ్వు విశ్వాసం ఉన్న సంగతి నీ ఇంటి పక్క వాళ్ళకి తెలియట్లేదు, నువ్వు విశ్వాసం ఉన్న సంగతి నీ ఇంటి ముందు వాళ్ళకి తెలియట్లేదు. నీ విశ్వాసము సర్వలోకమున ప్రచురము చేయబడాల. దాన్ని బట్టి దైవ సేవకుడు పౌలు ఏం చెప్తున్నాడు తెలుసా? మీ విశ్వాసం అలా సాక్ష్యంగా వెళ్ళిపోతుంటే పౌలు ఏం చేస్తున్నాడంటే మీ విశ్వాసాన్ని బట్టి ఆయన దేవునికి థ్యాంక్స్ చెప్తున్నాడు. స్తోత్రం. ఎంత గొప్ప కృప చూడండి. అందుకే కృతజ్ఞత చెల్లించడానికి ఎన్నెన్ని కారణాల్లో ఒక విశ్వాసి కొత్తగా ప్రభువులోకి వస్తే దాన్ని బట్టి దేవునికి థ్యాంక్స్ చెప్పండి, కృతజ్ఞత చెప్పండి. పైనుంచి కిందకి ఎగాదిగ చూడకండి, పారిపోతాడు. చాలా మంది వచ్చి ఎవడు కొత్తడు వచ్చాడు, ఆ నుంచి వచ్చాడు అబ్బో అని చూడకండి. ఒక విశ్వాసి ప్రభువు నమ్ముకుని వాక్యాన్ని అంగీకరించి వాక్యానుసారంగా నడవడం ప్రారంభించినప్పుడు ప్రభువునకు థ్యాంక్స్ చెప్పండి. అయ్యా, ఇంకొక ఆత్మను మీరు తీసుకొచ్చారు. స్తోత్రం. హల్లెలూయా. పౌలు ఏం చెప్తున్నాడు తెలుసా? ఈ సంఘం అంతా అమ్మ త్వరగా 119వ కీర్తన 7వ వాక్యం. నీతిగల నీ న్యాయ విధులు నేను నేర్చుకున్నప్పుడు యథార్థ హృదయముతో నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు చెప్పండి, కృతజ్ఞతలు ఎప్పుడు చెప్పాలి? నీతిగల నీ న్యాయ విధులు విన్నప్పుడా? మనం విన్నట్లుగానే ఉండిపోతున్నాం. బైబిల్ ఇంకొక అడుగు ముందుకేసి చెప్పింది, నేర్చుకోవాలట. నేర్చుకుంటున్నావంటే వాటిని చేస్తున్నావు అని అర్థం. నేర్చుకునేవాడు ఎవడో తెలుసా? శిష్యుడు. శిష్యుడు అంటే అర్థం ఏంటంటే నేర్చుకునేవాడు. వాక్యం వినేవాడు కాదు, వాక్యాన్ని నేర్చుకునేవాడు యేసయ్య శిష్యుడు. స్తోత్రం. దానిని అనుసరించి నడిచేవాడు విశ్వాసి. శిష్యత్వంలో, విశ్వాసంలో మనం ముందు కొనసాగుతూ వెళ్ళాలన్నది దేవుని వాక్యం యొక్క ప్రణాళిక. అందుకే కృతజ్ఞత ఎందుకు చెప్పాలో తెలుసా? ఈరోజు దేవుడు మేలు చేశాడంట, కానీ వాక్యానుసారమైన కృతజ్ఞత ఏంటో తెలుసా? నువ్వు వాక్యం నేర్చుకుంటూ
కృతజ్ఞతను ఎక్కువగా దేవునికి ఇవ్వాలి. వాక్యము నిన్ను బ్రతికిస్తుంది. వాక్యము నీ జీవితాన్ని మార్చివేస్తుంది. వాక్యము నీకు నెమ్మదినిస్తుంది. వాక్యము నిన్ను దేవుని ఎదుట నిలబెడతాది. వాక్యము నీకు బలాన్ని అనుగ్రహిస్తుంది. వాక్యము నీకు శక్తిని ఇస్తుంది. ఆ వాక్యం వినేవాడిగా ఉండకూడదు. ఆ వాక్యం బైబిల్ ఏం చెప్తుంది? నేర్చుకునేవాడిగా ఉండాలి. చెప్పండి అందరు కూడా. వాక్యాన్ని ఎంత నేర్చుకుంటావో అంత కృతజ్ఞత దేవునికి చెప్పడానికి నీ హృదయం ప్రిపేర్ అయ్యి ఉంటుంది. ఇప్పటి వరకు మనం కృతజ్ఞతలు ఏంటి తెలుసా? గేదె పాలు ఇట్లేదు, ఇచ్చింది, దేవునికి థ్యాంక్స్. కోడి గుడ్డు ఎట్టలేదు, ఇప్పుడు ఎట్టింది, అందుకు దేవునికి థ్యాంక్స్. కృతజ్ఞత కూడికి లేదే. కానీ ఆత్మీయంగా ఏంటో తెలుసా? వాక్యం నేర్చుకున్న ఒకప్పుడు లేదు, విని మర్చిపోయేవాడిని. కానీ ఇప్పుడు నేర్చుకుంటున్నా. ఆ నేర్చుకున్న వాక్యం నన్ను బ్రతికించింది. దేవా, ఈ వాక్యమే లేకపోతే నా బ్రతికేమవును? థ్యాంక్స్ ప్రభా, నాతో మాట్లాడినందుకు, నీ వాక్యాలు నాకు నేర్పించినందుకు నీకు థ్యాంక్స్ ప్రభా. అప్పుడు కదా దేవుడు సంతోషిస్తాడు. స్తోత్రం. దగ్గరగా హల్లెలూయా. తర్వాత పక్క కీర్తనలను అదే పేజీలో చూడండి, 118వ కీర్తన 21వ వచనం అమ్మ. 21వ వచనం. నీవు నాకు రక్షణాధారుడవై నాకు ఉత్తరం ఇచ్చి ఉన్నావు, నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించదును. స్తోత్రం. మరొక మాట ఏంటో తెలుసా? రక్షణాధారుడవై నాకు ఉత్తరం ఇచ్చావు అంటే ప్రార్థన చేశావు. ప్రార్థన చేసి జవాబులు పొందుకున్న తర్వాత దేవునికి ఏం చెప్పాలి? థ్యాంక్స్ చెప్పాలి. నువ్వు అసలు ప్రార్థనే చేయవు. మనకి ఇంక ప్యాషన్ ఏంటో తెలుసు. వీళ్ళు చేయకపోగా స్లిప్పులు రాసేస్తారు చేయండి అని. వీళ్ళు చేయరు. ఇప్పుడు చాలా చోట్ల ఏంటంటే స్లిప్పులు ఎక్కువైపోయినారు. తప్పేం కాదు. కాకపోతే నువ్వు చేస్తూ సపోర్ట్గా చర్చ్ ప్రేయర్ని కోరుకోవాలి. స్తోత్రం. నువ్వు చేయకుండా సంఘం చేయండి అంటే అది నీకు ఉపయోగంగా ఉండదు. నువ్వు చేయాలా. నువ్వు మోకరిస్తే ఆ కార్యం జరిగితే, ఎంత చక్కటి మాట. నిన్నటి దినాన మాకు వైజాగ్, మేము అరకు వ్యాలీ మీటింగ్స్లో, ఆ తర్వాత కాకినాడ మీటింగ్స్ చూసుకుంటూ ఎడుకొచ్చిన వీళ్ళు సడన్గా అరేంజ్ చేసినారని. చాలా అలసిపోయి ఉన్నాం. మేమే డ్రైవ్ చేసుకుంటూ వెళ్తా చాలా రోజులు అలా ప్రయాణంలో ఉండి, పర్లేదు రేపు ఉదయం వెళ్దాంలే, ఈ రాత్రి మీటింగ్కి వెళ్దామని అలసిపోయి వచ్చినాం. కానీ నిన్నటి దినాన్ని ఏమైందంటే విశాఖ మన్యంలో మా పాస్టమ్ గారికి బంధువు అయినటువంటి ఒక ఆయన ఈ గంజాయి, గంధపు చెక్కల స్మగ్లింగ్లో దొరికిపోయి ఆయన జైల్లో పెట్టేసినారు. ఈరోజు ఆయనకి జడ్జి ముందు నిలబడితే ఫైనల్ యావజ్జీవ కారాగార శిక్ష వెయ్యాలి ఈరోజు. నిన్నటి దినాన ఆయనకి ఆ సెల్లో ఉండి గుర్తు చేసి వాళ్ళ భార్యతో చెప్పాడంట, మనలో నుండి ప్రభువుని నమ్ముకుని వెళ్ళింది కదా, ఆమె నంబర్ ఉంటే నాతో మాట్లాడించండి, లేదా మీరన్నా మాట్లాడండి, నా కోసం ప్రార్థన చేయమనండి. ప్రార్థన చేస్తే నేను బయటకు వస్తే ఇక నేను ఆ దొంగ పనికి వెళ్ళను, ప్రభు కోసమే జీవిస్తా, ఇది నా నిర్ణయం అని ఆమెకు ఫోన్ కలిపితే, నిన్నటి దినాన్ని మేము మాట్లాడుతూ ఉండగా ప్రక్క నుండి ఏకీభవిస్తూ మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. అని చెప్పిందంటే, మేం చేస్తాము, మేం చేయడం కాదు, నువ్వు కూడా చేసుకోవాలని. మేం చేయడం కాదు, నువ్వు కూడా చేసుకోవాలి. ఈరోజు మా జర్నీలో దాదాపుగా మేము రాజమండ్రి దాటాము. రాజమండ్రి దాటిన తర్వాత గుడ్ న్యూస్ ఏంటో తెలుసా? జడ్జి గారు ఆయన కేసును కొట్టేశారు. కొట్టివేయబడ్డానికి అసలు అవకాశం లేదు. యావజ్జీవ కారాగార శిక్ష. వణికిపోయాడు. అప్పుడు ఆ తప్పు చేసేటప్పుడు చెప్తే పొండ్రా అనేవాడు. కోట్లు సంపాదించాడు. ఇప్పుడు ఏం కోట్లు ఏం పని చేస్తాయి? బతుకే సర్వనాశనం అయిన తర్వాత, పరువు అంతా పోయిన తర్వాత, సెల్లో చాలా రోజులు కుళ్ళబొడిచారు ఆయన్ని. ఒళ్ళంతా హూనం అయిపోయింది. ఈరోజు జడ్జిమెంట్. కానీ ఆయన సెల్లోనంట మోకరించి చిన్న ప్రార్థన చేసుకున్నాడు. యేసయ్యా, నువ్వు బాగు చేసేవనుకో, లేదా ఈ కార్యం చేసేవనుకో, నీకోసమే బ్రతుకుతా, నీకోసమే జీవిస్తా. స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు గుడ్ న్యూస్ మేమేంటంటే, ప్రభా నీ దయ, ఎందుకంటే ఇలాంటి వాళ్ళు ఈ కేసులో వదలరు, వదిలేశారు. మాకెంత ఆనందమో. ఇప్పుడు మాకు ఇన్విటేషన్ ఏంటో తెలుసా? వచ్చే నెలలో కానీ పై వచ్చే నెలలో కానీ వాళ్ళ ఊర్లో పెద్ద మీటింగ్ పెడతారంట. పాస్టర్ గారు మేమిద్దరం వెళ్ళి వాళ్ళ సాక్ష్యాన్ని ఊరందరికీ చెప్పి దేవుని మహింపరిచి రావాలి. స్తోత్రం. హల్లెలూయా. నువ్వు ప్రార్థన చేస్తే బిడ్డ కార్యం చేస్తాడు. పిల్లల జీవితాలు బాగు చేస్తాడు. భర్తను బాగు చేస్తాడు. భార్యను బాగు చేస్తాడు. మీ టోటల్ కుటుంబాన్ని బాగు చేస్తాడు. ఒత్తి ప్రార్థనలు చేయొద్దు. అందుకే బైబిల్లో ఉంది, మీరు నిజంగా ప్రార్థన చేస్తే దేవుడు మీకు సమీపానికి వస్తాడు. దేవుడు మీ సమీపానికి వస్తాడు. ఏ ప్రార్థన? నిజమైన ప్రార్థన. 145 కీర్తనలో ఉంటుంది. మీరు నిజంగా ప్రార్థన చేస్తే ఆయన మీ సమీపానికి వస్తాడు. ఉత్తి ప్రార్థనలు చేస్తే రాడు ఆయన. ఉత్తి ప్రార్థన ఏంటో తెలుసా? జీవితాన్ని సరి చేసుకోకుండా పాపములో, లోకములో, శాపములోనే ఉండిపోయి
యేసయ్యా యేసయ్య నాకు అది కావాలని అడగడం అది కాదు. ప్రభువు భయమును గుర్తెరిగి పాపము నుండి కడగబడి పరిశుద్ధుడైన దేవుని ఎదుట మనము కూడా మంచి మనస్సాక్షితో వచ్చి దేవా నాకు సహాయం చేయండి అని అడిగితే దేవుడు కార్యం చేస్తాడు. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇంకొక మాట ఆ కిందకి రండి, 28వ వచనం. నీవు నా దేవుడవు, నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. స్తోత్రం. అసలు కృతజ్ఞత ఎందుకు చెప్పాలి? మొదట ఈ మాట చెప్పాలా. అసలు ఎందుకు చెప్పాలా? ఆయన నీ దేవుడు, నిన్ను పుట్టించినవాడు, నిన్ను పోషిస్తున్నవాడు, నిన్ను మోస్తున్నవాడు, నిన్ను కంటికి రెప్పలా కాపాడుతున్నటువంటి వాడు ఆయన దేవుడు. ఆయన పేరే నజరేయుడైన యేసు. స్తోత్రం. అందుకే కృతజ్ఞత చెల్లించాలి. రాత్రికాల సమయంలో ఎవరు మౌనంగా ఉండే ప్రయత్నం చేయకండి. మీరు పనులు చేసుకుంటున్న దేవునికి థ్యాంక్స్ చెప్పండి. మందిరంలో ఉన్నప్పుడు థ్యాంక్స్ చెప్పండి. గృహంలో ఉన్నప్పుడు థ్యాంక్స్ చెప్పండి. పిల్లలతో మాట్లాడుతున్నప్పుడు కృతజ్ఞత చెప్పండి. వారు పనికి మాలినోడా వాడా వీడని మాట్లాడకండి. వాళ్ళని బట్టి దేవునికి స్తుతించండి. వారి జీవితాలను దేవుడు తీర్చిదిద్దుతాడు. స్తోత్రం. కన్న నీవే అని పనికి మాలినోడా అలాంటోడా ఎలాంటోడా అని తిడుతుంటే వాడిని ఎవడు బాగు చేస్తాడు? ఇంకా ఎవరు బాగు చేస్తారు? వారి గురించి థ్యాంక్స్ చెప్పండి. ప్రభు వారి బ్రతుకులను మార్చేస్తాడు. ఈ లోకంలో మంచోడు అంటే ఎవరు లేరండి. ఏ భేదం లేదు. అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతాం. అందరం పాపులమే. అయితే ప్రభు రక్తం మనలను కడిగి శుద్ధి చేసి మరొకరి కంటే ముందుగా పరిశుద్ధ జీవితంలో ముందుకు వెళ్ళడానికి అవకాశం ఇచ్చింది. అలానే వాడు వెనకబడిపోయడానికి కాదు, వాడిని కూడా లాక్కునే ప్రయత్నంలో ముందుకు వెళ్ళుదాము గాక. స్తోత్రం. ఇక చివరికి ఒక్క మాట కృతజ్ఞత గురించి నేను చెప్పేసి ముగిస్తాను. 2 కొరింథీ పత్రిక 9వ అధ్యాయం 11-12 వచనాలు. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 9వ అధ్యాయము 11-12 వచనాలు. ఇట్టి ఔదార్యము వలన ఏలయనగా ఈ సేవను గూర్చిన పరిచర్య పరిశుద్ధుల అక్కరలకు సహాయము కలుగు చేయటం మాత్రము కాకుండా అనేకులు దేవునికి చెల్లించు కృతజ్ఞతాస్తుతుల మూలముగా విస్తరించుచున్నది. స్తోత్రం. ఇక్కడ ఒక మాట చెప్పండి. ఏంటిది అది? పరిచర్య. చెప్పండి అందరూ. పరిచర్య లేదా సేవ. సేవ విస్తరించాలంటే 2 పనులు చేయాలట. మొదటిది పరిశుద్ధుల అక్కర్లో మనం పాలిభాగస్తులం కావాలి. స్తోత్రం. రెండవది ఏంటో తెలుసా? అందరూ బట్టి నీకు కృతజ్ఞతలయ్యా. థ్యాంక్ యూ లార్డ్, నీకే వందనాలు. హల్లెలూయా. స్తోత్రమునైనా స్తోత్రమునైనా స్తోత్రములు. థ్యాంక్ యూ లార్డ్, నీకే వందనాలు. కృతజ్ఞతలయ్యా. నా భర్తను బట్టి థ్యాంక్స్ అయ్యా, భార్యను బట్టి థ్యాంక్స్ అయ్యా, పిల్లలను బట్టి థ్యాంక్స్ అయ్యా, నా వ్యవసాయాన్ని బట్టి స్తోత్రమయ్యా, నాకు ఇచ్చిన పొలాన్ని బట్టి వందనాలయ్యా, పంటను బట్టి కృతజ్ఞతలయ్యా, నాకు ఇచ్చిన గృహాన్ని బట్టి కృతజ్ఞతలయ్యా, ఆరోగ్యాన్ని బట్టి కృతజ్ఞతలయ్యా, మనశ్శాంతిని బట్టి కృతజ్ఞతలయ్యా, నెమ్మదిని బట్టి కృతజ్ఞతలయ్యా, నీతో ఉన్న సహవాసాన్ని బట్టి వందనాలయ్యా, సజీవుడివైన నీతో నాకు ఇచ్చిన ఈ సహవాసాన్ని బట్టి వందనాలయ్యా, నీతో నడిచే భాగ్యం ఇచ్చావు, కృతజ్ఞతలయ్యా, నీతో నడిచే భాగ్యం ఇచ్చావు, కృతజ్ఞతలయ్యా. థ్యాంక్ యూ జీసస్, నీకే వందనాలు. హల్లెలూయా, నీకే వందనాలు. ఒక్క నిమిషం బిడ్డ, నోరు తెరిచి మానకుండా ప్రభువును గణపరిచే కార్యక్రమం ఇది, ప్రభువును మహింపరిచే కార్యక్రమం ఇది, ఆయన చిత్తము చేసే కార్యక్రమం. ఏదో 2 సార్లు నోరు తెరిచి చెప్పి మానేయడం కాదు. ప్రభువును గణపరచడం ఎలా కాదు, మనుషులను గణపరిచేవారు ఎలా గణపరచబడుతున్నారో చూడండి. వారందరికంటే అధికముగా దేవుణ్ణి మనం గణపరచాలి. థ్యాంక్ యూ లార్డ్, నీకే వందనాలు. థ్యాంక్ యూ జీసస్, నీకే వందనాలు. సమర్పణతో సేవించెదను సజీవుడనై ఆరాధించెదను. సమర్పణతో సేవించెదను సజీవుడనై ఆరాధించెదను.
రెండు చేతులు పైకి తీసుకోడు. ఈ రోజు నుంచి నీకు థ్యాంక్స్ చెప్తాను. నీ మేలులు మరువునయ్యా. నిన్ను గణపరుస్తాను, నిన్ను మహింపరుస్తాను, నీ చిత్తం చేస్తానయ్యా. సనగనిక అవిశ్వాసంతో అడుగు వేయను. భూలోక సంబంధమైన వాటిని బట్టి నేను తృప్తిపడను. ఆత్మ సంబంధంగా కృతజ్ఞత చెల్లించేలాగా నా బ్రతుకును మార్చుకుంటాను. ఈ రాత్రి నువ్వు నాతో మాట్లాడినట్లుగా జ్ఞాపకం చేసిన మాటలను బట్టి ప్రభా, కృతజ్ఞత చెల్లించడంలో నా బ్రతుకు విస్తరించాలి, నా మనసు విస్తరించాలి, నా హృదయము విశాలపరచబడాలి. నేను చెల్లించే కృతజ్ఞత స్తుతుల ద్వారా నాయనా మా పరిచర్య విస్తరించాలా, మా పరిచర్య విస్తరించాలా. ఏ పరిస్థితి అయినా థ్యాంక్స్ చెప్పుకుంటూ అడుగులు ముందుకు వేస్తాము నాయనా. మా ఇంటిని బాగు చేసేవాడువు, మా బ్రతుకులను బాగు చేసేవాడు, పెంట కుప్పల మీద ఉన్న దరిద్రులను లేవనెత్తేవాడు. ఒకప్పుడు అదే పెంట కుప్ప మీద ఉన్న నన్ను లేవనెత్తావు. నువ్వు చేసిన మేలులు ఎలా మరువగలమయ్యా? ఏ స్థితిలో ఉన్నా నీ మేలునే మరువలేవు. నువ్వు చూపిన కృపను మేము మర్చిపోలేము, నువ్వు చూపిన ప్రేమను మేము మర్చిపోలేము. నీవు చూపిన ప్రేమను నే మరువను. ఏ స్థితిలో నైనను నీవు చూపిన ప్రేమను నే మరువను. ఏ స్థితిలో మరచిపోతే కృతజ్ఞత చెల్లించలో గుర్తుంటే గుండె పగిలేలాగా ఆయనకు థ్యాంక్స్ నువ్వు చెప్పగలవు. ఈరోజు ఆ తీర్మానం చేసుకుంటున్నా అనుకున్న వారు మీ రెండు చేతులు పైకెత్తి, దేవా నా బ్రతుకులో కృతజ్ఞత లేదు, అనుదినం ఈ రోజు నుంచి కృతజ్ఞత చెల్లించేలాగా నన్ను వాడుకో. ఈరోజు నీకు లోబడుతున్నా. ఇప్పటి వరకు సడిగాను, నా బ్రతుకింతే అని నిరుత్సాహపడిపోయాను. లేదు, కృతజ్ఞత నా స్థితిని మారుస్తుందని రాత్రి నాతో మాట్లాడావు. కృతజ్ఞత నన్ను ఆరోగ్యవంతునిగా చేస్తుందని నాతో మాట్లాడావు. కృతజ్ఞత నా ఇంటిని బాగు చేస్తుందని నాతో మాట్లాడావు. నా బ్రతుకును మార్చయ్యా, నా ఇంటిని మార్చయ్యా. ఏ విషయంలోకి సనగను దేవా, ప్రతి విషయాన్ని బట్టి నీకు థ్యాంక్స్ చెప్తాను. ప్రతి విషయాన్ని బట్టి నీకు థ్యాంక్స్ చెప్తాను యేసయ్యా. నీకు కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తాను. ఇంతవరకు నేను అలా నడవనందుకు నన్ను క్షమించేసయ్యా అని ప్రభువుకి ఈరోజు హృదయపూర్వకంగా మీ జీవితాలను అప్పగించుకోండి. ప్రార్థన చేసుకుని ముగించుకుందాం. మా ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడా, మహాగణుడా, ఏమిచ్చి నీ రుణం తీర్చుకోగలవు? ఈరోజు ఉన్న ఈ భాగ్యం, ఈరోజు ఉన్న సంతోషం, ఈరోజు మేము అనుభవిస్తున్న ఈ ఆనందం నువ్వు ఇచ్చినదేనయ్యా. నువ్వు చూపిన ప్రేమను బట్టినయ్యా. ఎక్కడున్న వారిని లేవనెత్తావునైనా, ఏ స్థితిలో ఉన్నవారిని లేవనెత్తావు. లోకములో కొట్టుకుపోతున్న మమ్మలను జ్ఞాపకం చేసుకున్నావు. పెంట కుప్పల మీద ఉన్న మమ్మలను జ్ఞాపకం చేసుకున్నావు. మురికిలో పొరలాడుతున్న నన్ను జ్ఞాపకం చేసుకున్నావు. పేరు పెట్టి పిలిచి నిలబెట్టావు దేవా. నువ్వు చూపిన ప్రేమను నేను ఎలా మరువగలను? ఈ స్థితి ఇచ్చిన దేవా, నిన్ను ఎలానే మరువగలను? ఏ మనుషులు నాకు ఇవ్వలేదే, నా స్నేహితులు నాకు ఇవ్వలేదే, నా బంధువులు నాకు ఇవ్వలేదే. నువ్వు ఒక్కడివే ఇచ్చినవు నాయనా. నువ్వు ప్రేమించి ఇచ్చిన ఈ కృప నిజంగా నన్ను కృతజ్ఞనిగా చేసింది. కుష్ఠరోగి ఒక్కడే వెనక్కి తిరిగి వచ్చి నిన్ను మహింపరిచాడు కృతజ్ఞత చెప్పి. పాపమనే కుష్ఠతో కృంగిపోయిన వాడు నేను. నా కుష్ఠను పోగొట్టావు, మా కుష్ఠను పోగొట్టావు. తిరిగి వచ్చి మీ పాదాల మీద పడి నిన్ను మహింపరచడానికి కృతజ్ఞత చెల్లించే గొప్ప భాగ్యం ఇచ్చావు. ఈ రాత్రి మా బ్రతుకులను బట్టి నైనా ఇలా నిలబెట్టినందుకు నీకే కృతజ్ఞత స్తుతులు. ఏమిచ్చినా నీ రుణం తీర్చలేమనైనా. నిజంగా నువ్వు చూపించిన ప్రేమను ఏ స్థితిలో కూడా మేము మరువలేమనైనా. మరిస్తే అన్యాయస్తులం అయిపోతాం. ఈ రోజునైనా నీ కృపను బట్టి కృతజ్ఞతలు, వందనాలయ్యా. ప్రతి విషయాన్ని బట్టి కృతజ్ఞతలు. ఈ రాత్రి ఇక్కడికి తీసుకుని వచ్చిన బిడ్డలందరిని బట్టి కృతజ్ఞతలు. ఈ గ్రామాన్ని బట్టి కృతజ్ఞతలు నాయనా. మా ఇరుగు పొరుగు వారందరిని బట్టి కృతజ్ఞతలు. ఈ రెండు గ్రామాలను బట్టి కృతజ్ఞతలు అయ్యా.
మా గృహాన్ని బట్టి కృతజ్ఞతలు, అందరిని బట్టి నీకు వందనాలు, సేవకుని ఇంటిని బట్టి సేవను బట్టి కృతజ్ఞతలయ్యా. ఇక్కడ చేరి వచ్చిన శబ్దయంత్రం ద్వారా వింటున్న ప్రతి ఒక్కరి కొరకు కృతజ్ఞతలయ్యా. వారి జీవితాలను మార్చండి, బ్రతుకులను మార్చండి, సాక్షులుగా నిలబెట్టండి, అతిశయము, అనుభవము, ఆనందములు నిలబెట్టండి. వాత్సల్యతతో నింపి మహిమ పొందుకోండి. ఎన్నడూ కృతజ్ఞతను మరిచిపోకుండా నిలిచి ఉండే కృప మా అందరికి దయచేసి మహిమ పొందుకోమని యేసు నామములో అడుగుచున్నాం పరమ తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మిక నిత్య సహవాసము, ఆయన నడిపింపు, కాపుదల ఇప్పుడు సదాకాలం మనందరికీ తోడై నడిపించి కృతజ్ఞులుగా మార్చునుగాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. దయచేసి కూర్చుందాం. పలహారము పంచడానికి దయచేసి ముందుకు రండి. ఆ, ప్రేమి గారు, పిచ్చి గారు, దేవసాయం గారు, చిన్న ప్రార్థన చేద్దాం. ప్రభు